ఇప్పుడు మనం చూస్తున్నది నిజామాబాద్లోని శివమంగళ్ సింగ్జీ మహారాజ్ గారి నివాసం. ఇది నందుభాయిజీ మహారాజ్ నివసించిన పుణ్య ప్రదేశం. శివమంగళ్ సింగ్ మహారాజ్ పుట్టి పెరిగిన ధన్య ప్రదేశం. తెలుగునాట సత్సంగీయులందరికీ ఇదొక పుణ్యక్షేత్రం. ఈ ఇంటికి అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడే ఎంతోమంది సత్సంగీయులు భాయిజీ మహారాజ్ను, శివమంగళ్ సింగ్ మహారాజ్ను దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పరందయాల్ మహారాజ్, భాయిజీ మహారాజ్, ఆనందరావుజీ మహారాజ్, శూన్యోజీ మహారాజ్ వంటి సంత్ మహాత్ములెందరో తమ చరణ ధూళితో పావనం చేసిన నేల ఇది. మనం చూస్తున్న ఈ ప్రదేశం శివమంగళ్ సింగ్ మహారాజ్ గారి ఇంటి సింహద్వారం. ఇది ఇక్కడి సత్సంగ మందిర ప్రవేశ ద్వారం. దీనికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ హాల్లో నందుభాయిజీ మహారాజ్ పిండి మర నడిపేవారు. భాయిజీ మహారాజ్ తదనంతరం ఆయన జ్ఞాపకార్థం ఈ హాల్ను యథాతథంగా ఉంచారు. ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు శివమంగళ్ సింగ్జీ మహారాజ్. గత 50 సంవత్సరాలుగా ఈ హాల్లో శివమంగళ్ సింగ్ మహారాజ్ ప్రతి నెల 9వ తేదీ నాడు సత్సంగం నిర్వహిస్తుంటారు. ఏప్రిల్ 9వ తేదీన భాయిజీ మహారాజ్ పార్థివ శరీరం విడిచిపెట్టారు కనుక ప్రతి నెల 9వ తేదీ నాడే సత్సంగం నిర్వహిస్తారు. ఆ రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి అనేక మంది సత్సంగీయులు ఇక్కడికి వచ్చి సత్సంగ లాభం, ప్రసాదం, మహారాజ్ గారి ఆశీర్వాదం పొంది సంతృప్తిగా వెళ్తుంటారు. ఇక్కడ మనం స్వతः సంత్ స్వామీజీ మహారాజ్ చిత్రపటం, హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ చిత్రపటం, భాయిజీ మహారాజ్ చిత్రపటం, భాయిజీ మహారాజ్ గారి ధర్మపత్ని అంబాబాయి గారి చిత్రపటం, శివమంగళ్ సింగ్ మహారాజ్ గారి మాతృమూర్తి అయిన ఈ అంబాబాయి గారి ఫోటోను దర్శించుకుంటున్నాం. అట్లాగే దాతాదయాల్ మహారాజ్, పరందయాల్ మహారాజ్ల ఫోటోలు కూడా చూడవచ్చు. ఇది శివమంగళ్ సింగ్ మహారాజ్ గారి పూజా మందిరం. ప్రతిరోజు ఇక్కడ పూజాధికాలు నిర్వహించిన తర్వాత శివమంగళ్ సింగ్ మహారాజ్ గారి దినచర్య ప్రారంభమవుతుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం దాతాదయాల్ దర్శనార్థం భాయిజీ మహారాజ్ లాహోర్కు వెళ్ళారు. ఆ రోజుల్లో దాతాదయాల్ అవిభక్త భారతంలోని భాగమైన లాహోర్లో ఉండేవారు కొన్నాళ్ళు. ఎన్నో కష్టాల నష్టాలు కోర్చి నందుభాయిజీ మహారాజ్ దాతాదయాల్ను దర్శించుకోవడానికి లాహోర్కు వెళ్ళారు. 3 రోజుల పాటు అన్వేషించినా ఆ ఇల్లు దొరకలేదు. విసిగిపోయి మనసులో ప్రార్థన చేయగా దాతాదయాల్ నివసిస్తున్న ఇల్లు చిరునామా దొరికింది. దాతాదయాల్ దర్శనం అయిన తర్వాత భాయిజీ మహారాజ్ దాతాదయాల్కు ప్రధాన శిష్యుడయ్యాడు, ముఖ్య శిష్యుడయ్యాడు. త్రికరణ శుద్ధిగా ఎనలేని సేవలు అందించారు. అక్కడే ఆయనతోనే ఉండేవారు. తర్వాత దాతాదయాల్ అలహాబాద్ ప్రాంతంలో, అలహాబాద్కు వారణాసికి మధ్యలో ఉన్న గోపీగంజ్ సమీపంలో ధామ్ నిర్వహించినప్పుడు భాయిజీ మహారాజ్ వారి వెంటే ఉండి సేవలు అందించినారు. దక్షిణాదికి ఎప్పుడు వచ్చినా దాతాదయాల్జీ మహారాజ్ నిజామాబాద్లో భాయిజీ మహారాజ్ ఇంటికి వచ్చి బస చేసేవారు. కర్రల వ్యాపారం చేసేవారు మహారాజ్ కనుక తరచుగా అడవికి వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు దాతాదయాల్ మహారాజ్ కూడా అడవిలో పర్ణశాల వేసుకొని అక్కడే సత్సంగం చేసేవారు. చుట్టుపక్కల ఉన్న 10-20 మంది వచ్చి కూర్చొని సత్సంగం వినేవారు. సత్సంగం ముగిశాక బతాశాల ప్రసాదం పంచుతూ చివరగా కొంచెం ఆకాశంలోకి విసిరేసేవారు. ఆకాశంలోకి విసిరేసిన ప్రసాదం ఒక్క రేణువు కూడా కింద పడేది కాదు. ఈ వింతకు కారణం అడగ్గా అసంతృప్త ఆత్మలు సత్సంగం వినడానికి వస్తాయని, ఆకాశంలో ఈ ప్రసాదం తీసుకొని దీనిని పొందడం ద్వారా ఆత్మలకు మంచి జన్మ లభిస్తుందని, అందుకే ఒక రేణువు కూడా కింద పడలేదని దాతాదయాల్జీ మహారాజ్ సెలవిచ్చారు. 1939 ఫిబ్రవరి 23 శివరాత్రి రోజున దాతాదయాల్ తన పార్థివ దేహం వదిలే రోజు నందు, ఈ శరీరం నాకు చాలా సహకరించింది. దీనిని పాలతో అభిషేకం చేయాలని ఉంది. పాలు తీసుకొస్తావా అని అడిగారు. 5 మైళ్ళ దూరంలో ఉన్న గోపీగంజ్కు వెళ్ళి
కొన్ని మణుగుల పాలు తీసుకొచ్చి దాతాకు స్నానం చేయించారు భాయిజీ. దాతా దయాల్జీ ఆశీర్వాదం వలన నందు భాయిజీ మహారాజ్కు శివమంగళ్ సింగ్ మహారాజ్ జన్మించారు. ఒక సంత్ సంతానం కనుక సంపూర్ణమైన సంత్ లక్షణాలు దాతా దయాల్ ఆశీర్వాద ఫలంగా శివమంగళ్ సింగ్జీ మహారాజ్ పుణికిపుచ్చుకున్నారు. దాతా దయాల్జీ శరీరం వదిలిన నాటికి శివమంగళ్ సింగ్ మహారాజ్ కొన్ని నెలల పసికందుగా ఉయ్యాలలో ఉన్నారు. దాతా దయాల్ అంతర్ధానమయ్యాక ఒక అద్భుతమైన ప్రకాశపుంజం ఊయల చుట్టూరా పరిభ్రమించి మాయమైందని శివమంగళ్ సింగ్జీ మహారాజ్ గారి అమ్మగారు చెప్పేవారు. అంతేకాదు దాతా దయాల్ మహారాజ్ ఇచ్చిన ఒక నాణ్యం మెడలో కట్టమని ఇచ్చింది కూడా మాతాజీ చూపించేవారు.